టోల్ గేట్ తీసుకోకూడదు. ఈ 6 నెలల మినహాయింపు అంటే ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు? చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే. ఈ 6 నెలల మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా? ఒకసారంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట, అందువలన కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి, అందువల్ల కూడా లాస్ వచ్చిందంట. నేను చెప్పట్లే ఈ మాటలన్నీ, ఇవన్నీ మన ఈఓ గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి. నేను చెప్పట్లే, ఇవన్నీ నా సొంత కవిత్వం సొంత పైత్యమో కాదు. ఏంటి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట, గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్ క్లాస్ వచ్చిందంట. కొండ కింద రాళ్లు జారిపడినాయంట, అందుకని లాస్ వచ్చిందంట. కొండ కింద మీరు తెలుసుగా జారిపడి, అందుకని లాస్ వచ్చిందంట. ఇదేంటి అంటే అధికారం మీ చేతిలో ఉంటే మీ ఇష్టానుసారం రాసేస్తారా? మీ ఇష్టానుసారం మార్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో, కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు. ఎవరన్నా విన్నారా ఆ మాట? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే చెప్పారు, కూటమికి ఎక్కడైనా పొరపాటును ఓటేశారనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారు వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో, ఇదే పాలసీ ఉంటుందని చెప్పారు. విన్నారా ఎవరన్నా? ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే, ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి, దోచేసుకోండి అని అధికారికంగా ఏ ప్రభుత్వమైన గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా? ఏ ప్రభుత్వమైనా, ఒక టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా? ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలుసా మీకు? ఆ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ. ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా. అన్ని ప్రకృతి విపత్తులు సంభవించినా, కొండ రాళ్లు విరిగి పడినా, దసరా ఉత్సవాలప్పుడైనా, భవానీ దీక్షలప్పుడైనా, తుఫాను వలనైనా, అతి ముఖ్య అతిథులు వచ్చినా, పోలీసు వారు సూచించిన సందర్భాల్లో టోల్కి ఇబ్బంది వస్తుందని ఉంది కదా కండిషన్స్ లో ఉన్నా. మీరు ఏ విధంగా లెటర్ రాశారు? ఏ విధంగా ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు? ఉత్తి ఈ పార్కింగ్ టోల్ గేట్ టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు 3,06,00,000. 3,06,00,000. అమ్మవారి ఆలయానికి ఈ ఏడాదికి చెల్లించాల్సినటువంటి టెండర్ అమౌంట్ 2,04,00,000 చెల్లించాలా. అదేవిధంగా 6 నెలలకి ఉచితంగా వసూలు చేసుకోమన్నందుకు ఆలయానికి అధికారికంగా వచ్చిన నష్టం 1,02,00,000. మొత్తం కలిపి 3,06,00,000 సదర్ కాంట్రాక్టర్ కి అమ్మవారి ఆలయ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అధికారికంగా దోచుకోమని ఇచ్చినటువంటి ఉత్తర్వులు. అవి మీకు అన్ని కూడా పెడతా. అవన్నీ కూడా పెడతా. రెండోది ఈఓ గారు సిఫార్సు చేశారు. కనకదుర్గా నగర్ మీకు తెలిసి ఎంత బిజీగా ఉంటుందో. కనకదుర్గా నగర్లో 24 షాపులు